మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అపుత్రస్య గతిర్నాస్తి, నిజమో కాదో నాకు తెలియదు, కానీ దానం చేయని వాడికి జీవితం మాత్రం మొత్తం నాస్తి, వృధా అనుమానం లేదు. దాన ధర్మాలు అంత ముఖ్యం. నీకు అక్కర్లే నువ్వు ముందు ఇచ్చేయి, తర్వాత కావలసినవి కూడా ఇచ్చేయడం అలవాటు చేసుకుంటావు. తర్వాత నీకు ఏమీ అక్కర్లేదనే విషయం అర్థమవుతుంది. ముందు అక్కర్లేని ఇచ్చేయండి, పాత వస్తువులు తీసేయండి, తర్వాత కొత్తది కూడా ఇంకా అక్కర్లేదని అనిపిస్తుంది. ఇది అనిపించాలంటే ఇవ్వడం అలవాటు కావాలి. ఎంతసేపు తోసేయడమే లోపలికి రాని రాని రాని. ధనంబులు ఇచ్చి దివ్యస్థానంబు కట్టించి, డబ్బు ఎక్కువగా దేవాలయాలు కట్టించండి, ఉన్న దేవాలయాలు ఉద్ధరించండి. బాబు కొత్త వద్దు, మళ్ళీ అదో చందా కార్యక్రమం పెట్టకండి. శివాలయంలో దీపం పెట్టేవాళ్ళు లేడు, రామాలయంలో దీపం పెట్టేవాళ్ళు లేడు, పేకాడుతున్నారు అక్కడ. అవన్నీ పరిహరించి ముందు ఆలయాలు బాగు చేయండి. జీర్ణోద్ధరణ చాలా గొప్ప కార్యక్రమం. కొత్త గుళ్ళు దయచేసి కట్టకండి, ఉన్న గుళ్ళు ఉద్ధరించండి. అర్చకులు బతుకులు లేక ఏడుస్తున్నారు, మళ్ళీ ఇంకోటి తెచ్చిపెట్టడం వాడికి బతుకు లేదు. ఉన్నవాళ్ళని పోషించండి. దివిజస్థానము కట్టించి విప్రునకు ఉద్వాహము చేసి, పెళ్లి చేసుకోలేని వాళ్ళు, అమ్మాయిలు ఉన్నవాళ్ళు అబ్బాయిలు ఉన్నవాళ్ళు ఉన్నారు, కట్నాలు ఇచ్చుకోలేక, కానుకలు చేయలేక, ఖర్చు పెట్టుకోలేక. ఎందుకంటే కులంలో అందరూ ఒక పద్ధతి ఉంటుందండి. ఆ కులంలో పేదవాళ్ళు ఉంటారు. మీకు అమ్మవారిలో లేరా, రెడ్డిలో లేరా, కాపుల్లో వాళ్ళందరూ అగ్రవర్ణాలంటే ఎలాగండి? కొందరు ఉన్నారు, అందరూ ఉన్నారా? పాపం వాళ్ళలో నేను, నా మిత్రులు ఉన్నారు కమ్మవారిలో, రెడ్డిలో, కాపుల్లో, తెలగాల్లో, నేను చూస్తూ ఉంటాను. ఆ వేరే వాళ్ళ కట్నాలే వీళ్ళని కూడా అడుగుతారు. మాకంత లేదండి బాబు, మేము చౌదరీసే కానీ మేము మామూలు కుటుంబం బాబు, ఏమిటో మాకు కూడా వాళ్ళలాగా వచ్చేస్తుంది పరిస్థితి. మరి ఏం చేయాలండి? అటువంటి వాళ్ళకి సాటి కులం వాళ్ళే చక్కగా వేసుకుని పెళ్లి జరిపించాలి. ఏం మీరు మా వాళ్ళే కదండి మేము జరిపిస్తామండి. అదే విప్రుడు అంటే బ్రాహ్మణుడు అనుకోకుండా ఎవరైనా పర్వాలేదు, పెళ్లి చేసుకోలేక సంసారానికి ఇబ్బంది పడుతుంటే మనం జరిపించడమే కట్నాలు, కానుకలు, ఖర్చులు భరించి అదో పుణ్యం, కన్యాదాన ఫలం అన్నారు. సత్కృతికి పాత్రుండై, మాబోటి కవులు ఉన్నారు, 3 రకాల పుస్తకాలు రాస్తారు, రాసేస్తాం, ఆలోచనలు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, రాసేస్తాం. అచ్చేసేందుకు లేదు. నా వరకు నాకు ఇబ్బంది లేదు. కానీ మరి అందరి పరిస్థితి అలా ఉందా? జీతం మీద బతుకుతారు. పుస్తకం కవితా సంపుడు వేసుకోవాలంటే డబ్బులు ఉండవు. అవి మనం వేయిస్తే అంకితం పుచ్చుకోవచ్చు. ఆ కవిత్వంతో పాటు మనం కూడా మిగులుతాం. ఆ గ్రంథం ఎన్నేళ్లలో ఉంటే ఆ నెలలో మన చిత్రం ఉంటుంది, మనకు ఆనందం. సత్కృతికి పాత్రుండై, ఆ కావ్యాలు అచ్చు వేయించడం. ఇక్కడ జనంలోకి వెళ్ళడానికి మనం సాయం చేసాం. అది కూడా ఆధ్యాత్మిక గ్రంథాలే వేయిస్తారు. హనుమాన్ చాలీసా 1,000 కాపీలు వేయిస్తారు. హనుమంతుడి మీద ఎవరన్నా కాస్త పద్యకావ్యం రాస్తే వేయించరు. ఇవి చదివితే పుణ్యమా? పుణ్యం లేకపోతే కుదరదు అనమాట. మనకి ఈ పుణ్యం పిచ్చి పోయి పురుషార్థం పిచ్చి రావాలి. అప్పుడు లోకం బాగుపడుతుంది. సత్కృతికి పాత్రుండై, తటాకంబు నేర్పున ద్రవ్వించి. ఊళ్ళో వీళ్ళ చెరువులన్నీ పోయి కొత్తగా చెరువులు తవ్వించండి, మళ్ళీ జాతి బాగుపడుతుంది, జగత్తు బాగుపడుతుంది. ఉన్న చెరువులన్నీ తీసి కళ్యాణ మండపాలను, బస్ స్టాండ్లో గట్టి పారేశారు. ఎక్కడ నీళ్లు లేవు. మళ్ళీ ఇప్పుడు ఇంకుడు గుంత, చెరువు అంటే పెద్ద ఇంకుడు గుంత, అది మానేసేసి మనం ఈ కంకర గుంట తవ్వుకొని కారు మయుళ్లను చూచుడొప్పునే సాగర ఘోషలో రాశారు. ఇంకుడు గుంటలంట ఇవి కొత్తగా పెట్టినారు. నిశ్శంకగా స్వాదు నీరముల సాగర తీరము పాలు చేసి, చక్కని నీళ్ళని మొత్తం సముద్రంలో గెంటేసేసి ఇప్పుడు ఈ కంకర గుంట తవ్వుకొని కారు మయుళ్లను చూచుడొప్పునే హే బాదల్ బాదల్ అని మన బాధలు దానికి చెప్పుకోవడం. ఇక్కడ పూర్వం చెరువులు ఉన్న చోట హాయిగా వర్షం కురిసినప్పుడు నీతో ప్రమేయం లేకుండా చెరువులు నిండి ఉండేవి. అదే ఇంకుడు గుంట. నువ్వు కొత్త పేరు ఒకటి పెట్టడం, కొత్త మళ్ళీ పాతదే అని చెప్పి చెరువులు తవ్వించండి. వనంబు పెట్టి, ఉద్యానవనాలు, బోల్డ్ అపార్ట్మెంట్ కడతారు, ఉద్యానవనం ఉండదు అక్కడ. పిల్లలు ఎక్కడ ఆడుకోవాలండి, ఎక్కడ తిరగాలండి? ఓ బల్ల ఉందండి కూర్చుందుకు. ఇంట్లో ఆడితే గోల, బయట ఆడితే గోల, కారు దగ్గర ఆడితే గోల, రోడ్డు మీద ఆడితే గోల. పిల్లల మనస్సులు ఎలా వికసిస్తాయి? అందుకని ఖచ్చితంగా ఉద్యానవనాలు ఉండి తీరాలి. అక్కడ సాయంత్రం దంపతులు వెళ్ళి కూర్చోవాలి, పిల్లల్ని ఆడించాలి. ఇవన్నీ చేయడం ఎంతో ముఖ్యం. కానీ ఇవన్నీ కూడా ఎలా చేయాలి? నీ సేవ చేసిన పుణ్యాత్ముడు పోవు లోకమునకు పోలేడా. ఇవి ఎన్ని చేసినా సమర్పణ భావంతో చెయ్యాలి. పరమేశ్వరార్పణం, శివార్పణం, కృష్ణార్పణం అని చెయ్యాలి. అలా చెయ్యకపోతే మన కీర్తి ఏదో మనకు వస్తుంది, నేనే పార్కులన్నీ పెట్టించాం, నాకు పార్కింగ్కి చోటు లేదు అంటాడు చివరికి. అది మిగులుతుంది. ఈ అహంకారంతో, సాత్విక అహంకారంతో కాకుండా పరమేశ్వరార్పణ ఏమండి, వాళ్ళకి లేదు మనకు ఉంది, ఇంతకంటే ఏమిటండి ఇవ్వడానికి కారణం, ఇచ్చేసాం పో, అంతే. ఇలా ఉండాలంతే. అలా ఉంటే ఖచ్చితంగా ఈ శ్లోకం భావం అనుసరించినట్టే. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయ. గొబ్బరికాయ కొట్టేయండి, అయిపోయింది. నవమోధ్యాయ రాజవిద్యా రాజగుహ్యయోగ. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యాం యనసూయవే. ఒక రహస్యమైన విషయం చెబుతున్నాను. రాజవిద్య, రాజగుహ్య.
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యాం యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఇదం తు తే గుహ్యతమం అర్జున, ఈ శాస్త్రం చాలా గుహ్యతమం. ఈ 9వ అధ్యాయంలో నీకు చెప్పే విషయాలు చాలా రహస్యాలయ్యా, కానీ టీవీలో చెప్పేస్తున్నానేమో అనుకోకు. అతి రహస్యం బట్టబయలని. అందుకని గుహ్యతమం, గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం, సుందరం, సుందరతరం, సుందరతమం, కష్టం, కష్టతరం, కష్టతమం, సుఖం, సుఖతరం, సుఖతమం. దీన్నే ఆంగ్లంలో కంపారిటివ్, సూపర్లేటివ్, పాజిటివ్ అంటారు. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. దాన్నే తెలుగులో తరా తమ అనే ప్రత్యయాలతో వ్యక్తం చేస్తారు. దీన్ని బట్టి తరా తమ రెండు కలిపి తారతమ్యం అనే మాట వచ్చింది. తారతమ్యం అంటే భేదం, తారతమ్యం అంటే భిన్నం కాదు. దీనికంటే అది ఎక్కువ, దానికంటే ఇది ఎక్కువ. ఇదే తరా తమ. తర అంటే కొంచెం ఎక్కువ, తాము సుఖతరం, సుఖంగా ఉంది. సుఖతరం ఇంకొంచెం దేంతోనో పోలిస్తే ఇది సుఖం. సుఖతమం అన్నిటికంటే సుఖం. ఈ తారతమ్యం అంటే ఇది గుహ్యతమం. ఇది రహస్యమే కాదు, దానికంటే రహస్యం కాదు, అన్నిటికంటే రహస్యం. గుహ్యతమం ప్రవక్ష్యామి, చెబుతున్నాను. ఎవరికి? అనసూయవే. అది అసూయారహితమైన చిత్తంతో ఆధ్యాత్మిక ప్రసంగాలు వినాలి. అసూయారహితమైన చిత్తం అంటే మేము ఎప్పుడూ గురువుగారి సభలకు వెళ్ళి కూర్చుంటాం, మేము మీకంటే చాలా ముందుంటాం, ఇప్పుడు మీరు మొన్న రాలేదే అంటే నీకు అసూయ వచ్చిందనమాట. అక్కడ వాళ్ళు రాకపోతే నీకు ఎందుకు? నువ్వు వెళ్ళి కూర్చుంటావు, నువ్వు బాగుపడ్డావు సంతోషంగా, మళ్ళీ వాళ్ళందరూ రావాలి అంటే మేము మీకంటే ఆయనకి సన్నిహితులం, మేము ఆయన చుట్టూనే ఉంటాం, ఆయన కార్యక్రమాలన్నీ మేమే నిర్ణయిస్తాం. ఓనాటికి ఆ గురువు ఇరుక్కుంటాడు ఈ శిష్యుడి చేతుల్లో, అనుమానం ఏమీ లేదు. జ్ఞానం విజ్ఞాన సహితం. ఇది ఎటువంటిది అంటే జ్ఞానము విజ్ఞానము. జ్ఞానం భౌతికం, జ్ఞానం ఆధ్యాత్మికం, విజ్ఞానం భౌతికం. మనం విజ్ఞాన యోగంలో చెప్పుకున్నాం, 4వది జ్ఞాన యోగం కూడా చెప్పుకున్నాం. ఆ విజ్ఞాన యోగంలో భౌతిక ప్రపంచం గురించిన విషయాలు ఎక్కువ ఉన్నాయి, జ్ఞాన యోగంలో ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించిన విషయాలు ఎక్కువ ఉన్నాయి. ఈ భౌతిక ఆధ్యాత్మిక సమ్మేళనమే భారతీయ సంస్కృతి. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. భౌతికం ఆధ్యాత్మిక రెండు. అందుకే మనకి హైందవ తత్వంలో చాలా ప్రధానమైంది. భౌతికమైన ఆచారం దేన్నైనా మీరు గమనించండి, దాని వెనకాల ఒక ఆధ్యాత్మిక తత్వం. ఆధ్యాత్మిక తత్వంగా మీకు చెప్పబడిన దాన్ని గమనించండి, దాని వెనకాల ఒక భౌతికత్వం. నదుల్లో డబ్బులు వేయమని చెప్పారు, పూర్వం వేసేవారు. అది ఆధ్యాత్మికం. ఎందుకంటే గోదావరి నదమ్మ డబ్బులు అయిపోతే ఎలాగా అని రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా అందులో ఒక డబ్బు వేయడం. దీని వెనకాల భౌతిక తత్వం ఏమిటో తెలుసా? ఇప్పుడు కాదు వేయాల్సింది, ఇప్పుడు వెయ్యకూడదు. అసలు నదులు పాడవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు నాణ్యాలన్నీ ఇనప మొక్కలు, ₹10, రూపాయలు, ₹2, ₹5 సహా అన్నీ ఇనువే. ఏముంది అందులో? ఈ ఇనువు అంతా పట్టుకెళ్ళి నీళ్లలో వేస్తే నీళ్లు పాడైపోతాయి. మీరు నీళ్ళ బిందులో ఇనువు వేస్తారండి ఎప్పుడైనా? ఓ మేకు తీసుకెళ్ళి నీళ్ళ బిందులో వేడి చూద్దాం, నీళ్ళు ఏమవుతాయి? మనం వేసేవన్నీ మేకులే, గోదావరి పాడైపోతుంది. దయచేసి వేయకండి. అసలు ఆచారం ఎందుకు వచ్చిందంటే వెనక రాగి నాణ్యాలు మాత్రమే ఉండేవి భారతదేశంలో చలామణిగా. చిలుకాని రాగి కానీ ఉండేది, దానికి ఒక చిల్లు ఉండేది. చిన్నపిల్లలకి మొలకి కట్టేవారు. కానీ ఎందుకో తెలుసా? 2 ప్రయోజనాలు. ఒకటి, వీడి శరీరంలో ఉండే వేడంతా రాగి నాణ్యం హరించి అది ఎర్రగా మారిపోతుంది, నల్లగా మారిపోతుంది, దాన్ని బట్టి తొంగుతారు, అది వేడి హరిస్తుంది. రెండోది, వీడు ఎక్కడికైనా తప్పిపోయాడు అనుకో, ఏ మంగళగిరి జాతరలోనో, ఆ పట్టుకున్నవాడు ఎవడో అడుగుతాడు, మా అమ్మ అంటే వెంకమ్మ అంటాడు, ఇంకేం తెలియదు వాడికి. మీ నాన్న అంటే పొల్లయ్య అంటాడు. ఈ వెంకమ్మ పొల్లయ్య ఎవడో వెతికి పట్టుకోవడానికి వాడు కొంత ఖర్చు అవుతుందా లేదా? ఆ ఖర్చుకి ఈ కాని ఉపయోగిస్తుంది. ఈ కాని ఉంది కదా, వీడు మొలని, ఆ మొల కానికి మనం ఖర్చు పెడితే కాస్త ఏదో వస్తుంది, ఆ ఖర్చులతో వీడిని ఇంటికి తీసుకెళ్తే ఆశపడతాడు. ఇంత ఆలోచన ఉందమ్మా భారతీయ ఆచారాల్లో. అందుకే భౌతికం ఆధ్యాత్మికం కలిపేసి ఉంటాయి. మీరు ఎందుకు ధర్మం అనేది మతం కాదు, జీవన శైలి. ఈ జీవితం అంతా ఉంటుంది ఇందులో. అందుకని ఖచ్చితంగా అలా చెబుతున్నాడు ఇక్కడ. ఆ ధర్మాన్ని మనం అలాగే అనుసరించాలి. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ప్రతి ఆధ్యాత్మిక ఆచారం వెనకాల ఒక భౌతిక ఆచారం ఉన్నట్టే ప్రతి భౌతిక ఆచారం కాస్త ముందుకెడితే మానసికం అనుభూతి, కాస్త ముందుకెడితే ఆధ్యాత్మికం. గడపకు బొట్టు పెట్టాం, ముందు శుభ్రత, కుంకుమ, పసుపు బ్యాక్టీరియాని నిరోధిస్తుంది, చీమలు రాకుండా చేస్తుంది. మానసికం, గడప నిండుగా ఉంది, చూస్తుంటే ముత్తైదువు మొహంలా ఉంది, చక్కగా ఉంది. ఆధ్యాత్మికం, లక్ష్మీదేవి ప్రార్థన. ఇది భారతీయ ఆచారం. ఎంత ఈ ఆచారాలన్నీ మనం పోగొట్టేసుకుని అపార్ట్మెంటుల్లో చేరి మొత్తం ఆర్చుల్లో కూర్చున్నాం. ఇక్కడ మేము ఆధ్యాత్మికంగా ఉంటున్నామండి, ముందు గడపెట్టి బొట్టేటి మాట్లాడమాట. ఈ అర్థమైతే అది అర్థం. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా, ఏది తెలుసుకుంటే మోక్షసే అశుభాత్,
అశుభం నుంచి విడుదల పొందుతావు, అనాచారం నుంచి విడుదల పొందుతావు, అయోగ్యత నుంచి విడుదల పొందుతావు, ముఖ్యంగా అజ్ఞానం నుంచి విడుదల పొందుతావు. అంచేత మన ఆచారాలన్నిటి వెనక ఇది ఉందయ్యా. ఈ జ్ఞానం అనేటువంటి రహస్యం ఉంది. అది ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవలసిన అవసరం లేదు. ఆ రహస్య తత్వాన్ని నీకు చెప్పబోతున్నాను. ముందు రహస్యం అని ఎందుకు అన్నాడు అంటే, ఇది ఊరికే బజార్లో పెట్టి అమ్మేకు, దీన్ని అందరికీ చెప్పేకు. ఆ స్థాయి కలిగిన వాళ్ళకి చెప్పు, లేని వాళ్ళకి వదిలేయి. ఎందుకంటే ఇది గొప్పదనగానే అందరూ వెనకాల పడతారు. దానికి యోగ్యత లేదు, వాళ్ళకి చెబితే అర్థం కాదు. అందుకే పూర్వం కొన్ని విద్యలు కొందరికే కేటాయించారు. అది పక్షపాతం ఏం లేదు, అజ్ఞానంతో మాట్లాడడం. కానీ అందరికీ ఇవాళ మొదలుపెట్టారు, ఏమైందో మనం చూస్తున్నాం. అందరూ వ్యాఖ్యానాలు చేసేవాళ్ళే, అందరూ శుభ్రంగా పుస్తకాలు రాసేసేవాళ్ళే. సంధ్యావందనానికి యోగ్యత లేని కూడా గాయత్రి మంత్ర రహస్యం అంతా రాసేస్తాడు. వాడికి ఉపాసన లేదు, ధ్యానం లేదు, జ్ఞానం లేదు. అర్థాలు రాయడానికి ఏముందండి? తత్ అంటే అదేం రాయడమేగా. ఆ తత్తుకి ఏమిటో వీనికి తెలిస్తే కదా. పైగా నేను రాశానండి కొత్తగా, మరి నువ్వు వ్యాస మహర్షి కంటే గొప్పవాడు, నువ్వు రాసావు, నేను చదవాలి. ఇక్కడ ఎవరికి కేటాయించిన పని వాళ్ళు చేయడం ఎప్పుడైతే మానేసామో లోకం అప్పుడే చెడిపోయింది. దాని నుంచి బయటపడాలంటే మళ్ళీ ఆ వృత్తుల్లో పడ్డమే. మన పరిమితికి మనమే పోనీ ఆధునికంగానే కొన్ని వృత్తులు కేటాయించుకుందాం. మన ఉద్యోగం ఏదో ఉంది, దానికి పరిమితం అవుదాం. వాళ్ళు అన్నింటిలో వేలెట్టక్కర్లేదు. అలాగా వేదాంత జ్ఞానంతో పాటుగా విశ్వవిఖ్యాతమైన తెలుగు భాషను కూడా మన జీవితంలో భాగంగా చేసుకుందాం, ఆచరిద్దాం. కబుర్లు చెప్పడం కాదు. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.